నా పేరు బక్క స్వప్న శ్రీనాథ్, మా భార్య సర్పంచ్ గారు. నేను మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చౌటుప్పల్ మండలం. మాది చిన్నకొండూరు గ్రామ పంచాయతీ. ఒకప్పుడు నియోజకవర్గం కూడా ఉండే. ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గారు, ఎంపీ ఏమో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ప్రస్తుతానికి పోయిన గత 5 సంవత్సరాల కాలంలో నేను సర్పంచ్గా ఉండే. మరియు మా ఊరి గ్రామంలో నేను సర్పంచ్గా ఎన్నికైనప్పుడు కూడా ఎన్నిక కాకముందు పైన ఇంతకుముందు గ్రామ పంచాయతీలో రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరియు ఇంకా ఎలాంటి ఏమి కూడా అంత అస్తవ్యస్తంగా ఉండే. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఈ డబల్ రోడ్డు కానీ అన్ని ఇరుకిరుకుగా ఉన్న మా ఊరు రోడ్ ఏంటంటే చౌటుప్పల్ నుంచి యాదాద్రి జిల్లాకు మెయిన్ రోడ్డు కావున ఈ ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి నేనే స్పెషల్గా తీసుకొని మా ఊళ్ళకు పరువు నష్టం అది ఎవరు నష్టపోకుండా ఉన్న చిన్న 10 ఫీట్ల రోడ్డును ఒక డబల్ వే రోడ్డు చేసినాం. మరియు ఊళ్ళో ప్రతి గల్లీ నా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరియు స్కూల్కి సంబంధించి భవనాలు కానీ, హాస్పిటల్ భవనాలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ అన్నీ ప్రపోజల్ పెట్టినాం. కొన్ని మాత్రం అయినాయి, కొన్ని కాలేదు. ఇప్పుడు వరకు కూడా నడుస్తున్నది. మా ఊరికి మెయిన్గా గ్రామ పంచాయతీకి సంబంధించి ఆదాయ వనరులు కూడా ఏమీ లేవు. మా సొంత గ్రామ పంచాయతీకి వచ్చిన వనరులతో కలుపుకొని మాత్రమే మేము గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకున్నాము. గ్రామ పంచాయతీ భవనం కట్టుకున్నాము, రైతు వేదిక కట్టుకున్నాము, మరియు డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు అన్నీ మా పీరియడ్లోనే జరిగినాయి. గత లాస్ట్ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి గ్రామ పంచాయతీలకు, మా గ్రామ పంచాయతీ కదా, ఎలాంటి గ్రామ పంచాయతీలకు కూడా ఎలాంటి నిధులు కూడా సమకూరలేదు. మేమే మా సొంతంగా ట్యాక్సులు వసూలు చేసుకొని ఇలాంటి మేము అభివృద్ధి చేసుకున్నాము. మా కనీసం రాష్ట్రం నుంచి వచ్చే గ్రామ పంచాయతీల నిధులకు కూడా మా ఇవ్వలేదు. మళ్ళా 14th ఫైనాన్స్ సెంట్రల్ ఫండ్స్తోనే మేము డెవలప్ చేసుకున్నాం తప్ప స్టేట్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ గత 5 సంవత్సరాలు ఏనాడు కూడా మాకు గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. మా గ్రామ పంచాయతీలు ఏంటంటే కనీసం సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులకించి మేము నెట్టుకుంటూ వచ్చినాము. మాకు కేసీఆర్ గవర్నమెంట్ చేసిన ఏంటంటే మాకు ఇప్పటికి కూడా మాకు ఇంకా 5-6 లక్షల వరకు, కొన్ని గ్రామ పంచాయతీల 10 లక్షలు మాకు ఇప్పుడు కొన్ని బిల్లులు కూడా పెండింగ్ ఉన్నవి. మాకు ఇవ్వలేదు. ఇంకా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇప్పుడు పాత గవర్నమెంట్ పోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అందులో మా రాజగోపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, ఎంపీ గెలిపించుకున్నాం. మా రాజగోపాల్ రెడ్డి సార్ మా కోమరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ అయ్యిండు. తర్వాత మాకు ఇప్పుడిప్పుడు పనులు కొన్ని అవుతున్నవి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీస్ అని పెట్టిండు. ఉచిత కరెంటు, ఇవన్నీ 6 గ్యారంటీస్లో ఆల్రెడీ ఒక 4 వరకు అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా దసరాకు ఇంకా 2 ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాము. ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆశాజనకంగా జనాలకు కానీ మాకు కానీ అది కొంచెం బాగుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా బాగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో, మా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే సహకారంతో మా గ్రామాన్ని ఇంకా ప్రథమ పదవిలో నడిపిస్తానికి ముందు జాగ్రత్తగా నడిపించుకుంటున్నాం. ఇంకా దసరాకు ఇంకా 2 గ్యారంటీస్ అమలు చేస్తున్నాం. అప్పుడు కూడా జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు గత లాస్ట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో మేము ఎలాంటి అభివృద్ధి చేసుకోలేదు. ఒకవేళ అభివృద్ధి చేసుకున్నా కానీ పైన గవర్నమెంట్లో కనీసం సర్పంచ్ అంటే లెక్కలేదు. సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, గ్రామ ప్రధాన పౌరాలను చూడకుండా కూడా ఎలాంటి కూడా చేయకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళే ఎమ్మెల్యేతో వచ్చేది, వాళ్ళే శంకుస్థాపనలు వేసుకునేది, వాళ్ళే పెట్టుకునే. కనీసం మా పేర్లు పెడుతుంది కూడా చాలా శిలాపలకాల మీద మా పేర్లు పెడుతుంది కూడా చాలా ఇబ్బంది పడేది. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చాలా ఇబ్బందుల పాలైనాం, చాలా ఇబ్బందులకు గురి చేసిన మమ్మల్ని. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కనీసం రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత స్కూళ్ళకు కానీ, మరియు ఈ కొన్ని
ఈ విద్యుత్ బకాయిలు కూడా మేము చెల్లించలేదు. అప్పుడు మమ్మల్ని ఘోరంగా హింసించి మా కరెంటు బిల్లులు కట్టుకునేది టీఆర్ఎస్ గవర్నమెంటు. కావున మేము అప్పుడైతే చాలా హ్యాపీగా లేము. ఇప్పుడు మాత్రమే హ్యాపీగా ఉన్నామని కోరుకుంటున్నాం. గతంలో మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి కదా, ఆయన కార్యకర్తలను పట్టించుకోకపోవడము, మరియు ఈ లీడర్లను పట్టించుకోకపోవడము, తనంతలో తనే వచ్చి ఆయనే వచ్చి శంకుస్థాపన చేసుకోవడం, లోకల్లో ఉన్న ఊళ్ళో ఉన్న సర్పంచులను ఎంపీటీసీలకు కనీసం అధికారాలు కూడా ఇవ్వకపోవడం, మా పర్మిషన్ లేకుండానే వచ్చి సీసీ రోడ్లు వేయడం, మా తీర్మానాలు లేకుండానే సీసీ రోడ్లు వేయడం, మా తీర్మానాలు గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండానే డ్రైనేజ్ వేయడం, ఇలాంటి పొరపాట్లు చాలా ఉన్నాయండి. తనవి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తర్వాత ఆయనకు ప్రోటోకాలే తెలియదు. సర్పంచ్ అని ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎలాంటి ప్రోటోకాల్ తెలియదు ఎమ్మెల్యే గారికి. ఇక్కడ వచ్చిండ అంటే ఆ సర్పంచ్ ఎవరు ఉండే, మన టీఆర్ఎస్ఆ లేదా, టీఆర్ఎస్ అయితేనే ఆయనకు ముఖ్యం. ఇంకా వేరే అదర్ పార్టీ, వేరే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ సర్పంచులు ఉంటే ఆయనకు అసలు లెక్కనే లేదు. అసలు మళ్ళీ కూడా చూడపోయేది ఆయన. ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్పంచ్గా ప్రథమ పౌరుడు డైరెక్ట్ ఎన్నుకోబడిన ప్రజలతోనే ఎన్నుకోబడిన సర్పంచ్ కాబట్టి తనని ఏం చేశారంటే ఏదో మోసం చేస్తాడని, తింటాడని, తాగుతాడని, ఏదో అడవులుగా రెక్కలు రాస్తారని మరి ఎందుకు వచ్చిందో ఆలోచన. కానీ అది చాలా తప్పుండే. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఒక పని చేయాలనుకో, ఏదో ఒక దగ్గర ఉప సర్పంచ్ సంతకం పెట్టాలి, దానికి చెక్కు ఈ సెక్రటరీకి సంతకం పెట్టాలి, ఉప సర్పంచ్కి సంతకం పెట్టాలి, సర్పంచ్ సంతకం పెట్టాలి. ముగ్గురు చెక్ పవర్ సంతకం పెట్టేసరికి ఏమవుతుందంటే అది అడవులుగా జనాలకు ఏమవుతుందంటే ఆయన ఒకసారి అవైలబుల్ ఉంటాడు, అదర్ పార్టీ ఉంటాడు, ఏదో ఎలిగేషన్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి. గ్రామ పంచాయతీలో మా వార్డుకు వచ్చినాం, మా వార్డుకు పని చేయాలి, మీ వార్డుకు పని చేయాలి, అదర్ పార్టీలు ఉన్న కాడ చాలా ఇబ్బంది అవుతుంది. అది తీసేయడమే మంచి పని. కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది. కానీ కొంచెం ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఎట్లుంటుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయి. అవి ఏంటంటే ప్రజలకు గ్రామాలకు వచ్చేసరికి అవి నిర్వీర్యం అయిపోతున్నాయి. అవి గ్రామాలలో అవగాహన కల్పించే దగ్గర దూరంగా ఉంటున్నాయి. అవి రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా మంచిగా ఉన్నది, ఆశాజనకంగా ఉన్నది. అదేంటంటే పేదలకు, రైతులకు మరియు చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుకునేటోళ్ళకు చాలా మంచిగా ఉన్నది. యూజ్ చేసుకుంటే అందరు బాగుపడే అవకాశాలు చాలా, మరీ ఎక్కువ అయితే రైతులకైతే చాలా బాగున్నది బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రభుత్వం. చాలా బాగుందండి. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కూలింగ్ విధానం కానీ, విద్యా విషయానికి వస్తే చాలా బాగుంది. స్కూళ్ళల్లో కనీసం మరుగుదొడ్లు కానీ, టాయిలెట్స్ కానీ లేకపోతుండే గత 5-10 సంవత్సరాలలో. మా సొంత నిధులతో కూడా కొన్ని చేపించినాం మా గ్రామాలలో, పల్లెటూళ్ళల్లో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏదైతే స్కూలింగ్ విధానం ప్రవేశపెట్టిండో, టాయిలెట్స్ కానీ, మరుగుదొడ్లు కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, ఇవి చాలా బాగున్నాయి. నేను ఈ మధ్యలో స్కూళ్ళలోకి పోతున్నా కదా, ఆ మహిళా సంఘాలకు అప్పచెప్పి వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ అన్నీ ఇంతగా ఒక స్కూల్ ఓపెన్ కాకముందుకే స్కూళ్ళల్లో వచ్చి ఉన్నాయి బుక్స్. వీళ్ళకు చాలా బాగుంది విద్యా విధానం. వైద్య విధానం కూడా గత గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గ్రామ పంచాయతీ ఒక డాక్టర్ను అంటే అట్లా ఇచ్చారు. దాన్ని కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చాలా మెరుగుపడ్డది. మావి ఇంతకుముందుకు 7 గూడాలు కలిసి మా గ్రామ పంచాయతీ ఉండేది. చాలా రోజులు అవుతుంది విడిపోయి. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ బాగుంది, చాలా బాగుంది. కానీ ఒక్కటి ఏంటిదంటే మాకు ఉపాధి వనరులు లేవు, ఆదాయ వనరులు లేవు మా గ్రామ పంచాయతీకి. ఎస్సీ వర్గీకరణ చాలా బాగుందండి. ఎందుకంటే మందకృష్ణ మాదయ్య గారు తీసుకున్న ఎస్సీ వర్గ అన్నది ఒక ఎస్సీ మాదిగలకు చాలా ప్రయోజనకంగా ఉంది. అందులో మా తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆమోదించింది. ప్రత్యేకంగా అడ్వకేట్ అండ్ లాయర్లను పెట్టి కూడా గవర్నమెంట్ నుంచి ప్రమోదించింది.
దానికి అనుగుణంగానే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మాకు కూడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా మాకు చాలా హ్యాపీగానే ఉన్నామండి. మందకృష్ణ మాదేవ్ గారి ఫలితం అండి. ఆయన ఇప్పుడు కాదు, సరే కేంద్రంలో బీజేపీ ఉన్నదని ఇవ్వచ్చు, నేను కాదంటలేను, కానీ అవి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వాల్సిందే, ఇవ్వాలి కాకపోయినా రేపైనా. మందకృష్ణ గారి 100% మందకృష్ణ గారి ఫలితమే అది. మళ్ళీ పోటీ చేయాలనుకుంటే మాకు రిజర్వేషన్ ప్రకారం ఎట్లా వస్తుందో ఏమొస్తుందో తెలియదు కదండి. మనం ఫస్ట్ ఎట్లా చెప్తాం చెప్పండి. మనం ఇప్పటి వరకు అయితే ఉన్నవారికి అయితే అందరికీ బాగానే చేసినాము. గ్రామ పంచాయతీ ముందడుగు నడిపించినాం. ఇంకొకటి ఏంటంటే మా యాదాద్రి భువనగిరి డిస్టిక్లో మాది 4th ప్లేస్ చిన్నకొండూరు గ్రామ పంచాయతీ. ఎట్లా అంటే గ్రీనరీలా కానీ పనులలో కానీ ఏదైనా డ్రైన్స్ అండ్ రోడ్స్ దాంట్లో మాకు ఛానల్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ప్రతి లాస్ట్ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి 4th or 2nd 3rd ప్లేస్లో మా చిన్నకొండూరు గ్రామ పంచాయతీ ఉన్నది ఇప్పటికి కూడా. ఇప్పుడు సర్పంచులు లేరు, సెక్రటరీల పాలన, అధికారుల పాలన నడుస్తున్నది. సో ఇక వాళ్ళు ఎట్లా చేస్తున్నారని కూడా తెలియదు మనకు. బీసీ వర్గీకరణ కూడా కావాలండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అయ్యిందని బీసీ వర్గీకరణ కాదు, ఎందుకంటే అందరికి కూడా అవకాశాలు రావాలి కదండి. అటు చాలా రోజులు అవుతుంది నాకు తెలిసి, ఇంకా అసలు బీసీ కులగణన జరగాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతూ ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం, హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం దాని గురించి కూడా మేము. ఇక అది వాస్తవం అంటే ఇల్లు కడితే మీరు చూస్తారు కదండి, అది ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది, ఏం వరకు వచ్చింది అనేది. మేము అక్కడే అవతలనే మేము వాస్తవానికి మా డాడీ రిటైర్డ్ హెడ్ మాస్టరు. మేమంతా చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన నేను. మా అందరి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ యాక్చువల్గా. కాకపోతే నేను ఒక్కరిని మాత్రం మేము ఇక్కడ వచ్చిన అంతే. మేము భూములు అమ్ముకొని, ప్లాట్లు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని రాజకీయం చేస్తున్నాం, కానీ ఊళ్ళ మీద బాగుపడిన ఆలోచన అయితే లేదు. అలాంటి ఆలోచన ఉంటే మీరు రాజకీయాల్లో కూడా రాము. యాక్చువల్గా నేను ఇప్పుడు కాదు, నేను చదువుకున్నప్పుడే చదువుకున్న రోజులు మాత్రమే సిటీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సిటీకి పోలే, కనీసం చౌటుప్పలు కూడా లేను. మాకు ఇంకొక ఇల్లు కూడా ఉన్నది, ఆ పాత ఇల్లు, అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత ఇక్కడికి వచ్చినాం మేము. చౌటుప్ప ఎక్కడే లేము, బయట ఈ ఊళ్ళోనే ఉన్నాం మేము. మా రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గారు ఎలా అంటే, గెలిచిన అప్పుడే ఊళ్ళలోకి వచ్చినప్పుడే, ప్రచారానికి వచ్చినప్పుడే బెల్ట్ షాపులు బంద్ చేస్తానని అప్పుడే చెప్పిండు మాకు సారు. ఇప్పుడు కూడా మా గ్రామంలో బెల్ట్ షాపులు కానీ, డ్రగ్స్ కానీ అలాంటివి ఎక్కడ కూడా కనపడవు. మీకు కావాలంటే మీరు గ్రామంలోకి వెళ్ళండి, విచారించండి. ఎక్కడ కూడా మా సార్ చెప్పడంతో మేము చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని షాప్కి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి, ఎక్సైజ్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పని కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి చేపట్టకుండా యువతను పక్కదారి పట్టించకుండా మేమే మా గ్రామంలో మేమే చర్యలు తీసుకుంటున్నాము. గ్రామాభివృద్ధి కమిటీలని మా రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిన నిర్ణయం మేరకు గ్రామాభివృద్ధి కమిటీలు వేసినాం. ఒక బూత్కు మా ఊళ్ళో 2 బూతులు ఉంటాయి. ఆ 2 బూతులకు ఒక్కొక్క బూత్లో 10-15 మంది పెట్టి మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరు మందు అమ్మినా, బీర్లు అమ్మినా, ఇలాంటి మద్యం దుకాణాలు ఏం అమ్మినా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలానే నడుస్తుంది కంటిన్యూగా. ఇక్కడ మా గ్రామంలో కాదు, ప్రతి గ్రామంలో మా మునుగోడుకు సంబంధించిన గ్రామంలో ఎక్కడైనా, మునుగోడు నియోజకవర్గం సంబంధించిన గ్రామంలో ఎక్కడ కూడా మద్యం దుకాణాలు, ఊళ్ళల్లో బెల్ట్ షాపులు అన్నీ తీసేసినాం. 100% అర్హుడండి ఆయన. ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఇప్పుడు మళ్ళీ 2nd టైం ఎమ్మెల్యే. ఖచ్చితంగా 100% అర్హుడని మేము 100% చెప్తున్నాం. మేము ఎందుకు ఇవ్వాలంటే ఆయన నల్గొండ, ఇక్కడ ఓన్లీ మా మునుగోడు నాయకుడు కాదు మా సారు రాజగోపాల్ రెడ్డి గారు. ఉమ్మడి నల్గొండకు సంబంధించి మొత్తము మరియు రాష్ట్ర నాయకుడు అని మేము భావిస్తున్నాము. 100% రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రెడ్డి రాజ్యము, బీసీ రాజ్యం, ఎస్సీ రాజ్యం కాదండి, అర్హులకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇస్తారు కూడా, ఇవాళ కూడా రాజగోపాల్ రెడ్డి సారు 100%
మినిస్టర్కు అర్హుడని మేము భావిస్తున్నాం. అధిష్టానం కూడా 100% హామీ ఇచ్చింది. కాకపోతే వారం 10 రోజులు డిలే అవుతుంది అంతే తప్ప ఈరోజు కాకపోయినా 10 రోజులకు నెల రోజులకు 100% వస్తుంది మినిస్టర్ పదవి. మినిస్టర్ అవుతాడు సార్ మా రాజు ఎమ్మెల్యే గారు. అట్లా అనుకుంటే మరి బీఆర్ఎస్ ఇక్కడ తండ్రి అన్నదమ్ములు కదా, అక్కడ అయితే తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్, బిడ్డ ఎమ్మెల్సీ, లేకపోతే రాజ్యసభ ఇవన్నీ లేవా అండి? అల్లుడు అందరు ఉన్నారు కదా. మరి నేను సమర్థించడం కాదు, అర్హులకు ఇవ్వమని చెప్తున్నాము. ఉన్నారు చాలామంది ఉన్నారు, కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ బాధ్యత వాళ్ళది. ఓటు హక్కు వినియోగించుకోవడం, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకోవడం వాళ్ళ బాధ్యత. రాబోయే 5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకొని, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని సూచించుకొని, వాళ్ళకి సమర్థవంతమైన పాలన అందించే వ్యక్తులను ఎన్నుకొని మన గ్రామాన్ని ప్రగతి పథంలో ముందు నడిపించాలని మా చిన్నకొండూరు గ్రామ ఓటర్లకు విన్నపిస్తున్నాను. అవకాశం వస్తా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మా ఊళ్ళో ఎస్సీ బీసీ సేమ్ ఉంటుంది. ఒక ఎస్సీ అవకాశానికి వస్తే 100% నేను పోటీ చేస్తా, నిలబడతా. లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా బీసీ అయినా సరే, ఇంకెవరన్నా నేను రాజకీయాలలో ఇంకా నాకంటే ఎవరైనా అనుభవగిరి ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఎవరికి వచ్చినా కానీ మా ఎమ్మెల్యే గారు సూచించిన, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సూచించిన వాళ్ళని నిలబెడతాం. లేకపోతే నాకు అవకాశం ఇచ్చినా, లేకపోతే ఇంకెవరికైనా అవకాశం ఇచ్చినా 100% వాళ్ళను సర్పంచ్గా గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా, మరియు మా గ్రామ పెద్దలు కూడా తీసుకుంటాం.